నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఆరోగ్యశ్రీ కింద చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళిన కుటుంబానికి ఆరోగ్యశ్రీలో అసలు ఆ వ్యక్తి మృతి చెందాడని చెప్పేసి ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో ట్రీట్మెంట్ సాగిపోయింది. మీరు తమ్మ వేయట్లేదమ్మా, అతను లేదు, చనిపోయినని పెట్టారని చెప్పారు సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను కిరణ్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఆరోగ్యశ్రీ కింద చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళిన కుటుంబానికి ఆరోగ్యశ్రీలో అసలు ఆ వ్యక్తి మృతి చెందాడని చెప్పేసి ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో ట్రీట్మెంట్ సాగిపోయింది. ఇంతకు ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం నంద్యాల జిల్లా డోన్లో ఉన్నాం. డోన్ వాసి కుటుంబం అంతా ఉన్నారు. ఆ సంఘటన ఎందుకు జరిగింది, ఆరోగ్యశ్రీలో ఎందుకు వాళ్ళు బ్రతికుండు కూడా చనిపోయారని రికార్డ్స్లో ఎందుకు వచ్చిందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇంతకు మీరు ఆసుపత్రికి ఎందుకు వెళ్ళారు, ఎందుకు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేసుకోవాలనుకున్నారు, ఒకవేళ చేసుకుంటే అక్కడ చనిపోయినారని చెప్పేసి రికార్డ్స్లో ఎందుకు వచ్చింది? ఏమో సార్, తెలియదు సార్ నాకు. అది ఆరోగ్యశ్రీ కింద ఎందుకు రికార్డ్ పెట్టారో, ఎందుకు చనిపోయిన పెట్టారు. మామూలు మేము ట్రీట్మెంట్ తీసుకుంటాం. మేమంటే మీరు తమ్మేయట్లేదమ్మా, మీరు రావట్లేదమ్మా. ట్రీట్మెంట్ ఎందుకు తీసుకున్నాక వెళ్ళారు మీరు? అంటే క్యాన్సర్ సార్, క్యాన్సర్ ఉంది, ఇట్లా 4 స్టేజ్లో ఉంది అని చెప్పారు సార్. అతనికి ట్రీట్మెంట్ ఇవ్వాలా, చాలా కండిషన్ ఉంది, తాగలేకున్నాడు, తినలేకున్నాడు సార్ అని చెప్పాము సార్. మేము సర్లేమ్మా ఇస్తున్నాం కదా ట్రీట్మెంట్, ఇట్లా మీరు తమ్మేయట్లేదు, ఫోటో దిగట్లేదు అంటే సార్ మేము 2 నెలలకు ఒకసారి ట్రీట్మెంట్కి వస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు క్యాన్సర్ ఉంది, ట్రీట్మెంట్కి ఈ హాస్పిటల్కి వెళ్ళారు, ఎప్పుడు నుండి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు, ఎప్పుడు బయటపడింది బ్రతుకున్నా కూడా చనిపోయాడు అని చెప్పేసి రికార్డ్స్? 2 నెలలు 3 నెలలు అయింది సార్ అక్కడికి వెళ్ళబట్టి. ఓమేగాకి వెళ్ళాం సార్. ఓమేగాకి వెళ్ళి ఇట్లా సార్ ఇట్లా ఆయన కండిషన్ ఇట్లా ఉంది కదా, క్యాన్సర్ అని చెప్పారు, మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి సార్ ఇట్లా అంటే, సరే మా ఆరోగ్యశ్రీ అప్లై చేసుకోపో అని చెప్పారు సార్. ఒకసారి అమౌంట్ పరంగా చేశారు, రెండోసారికి వెళ్ళేసరికి ఇది లేదమ్మా అతను లేడు, ఎక్కడ పోయాడు, మీరు లేడని చెప్తున్నారు అని చెప్పాను సార్. ఏమీ ఆప్షన్ చెప్పలేదు నాకు, డెడ్ అని తెలియదు నాకు తెలియదు. బయట అడిగితే, నేను కొన్ని హాస్పిటల్లో కనుక్కొని అడిగితే ఇది లేదమ్మా డెడ్ అని పెట్టారు. ఎక్కడికైనా ట్రీట్మెంట్కి ఎక్కడ వెళ్ళా నీకు హాస్పిటల్ మొత్తం ఇట్లే వస్తుంది, సచివాలయం తిరిగినాను, అక్కడ వాళ్ళు మేము చేయలేదమ్మా ఇది అన్నారు. పైన మీరు క్యాన్సర్కి చికిత్స ఎక్కడెక్కడికి తీసుకున్నారు? ఫస్ట్ ఓమేగా తీసుకున్నాం, ఓమేగా నుంచి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాం, హైదరాబాద్లో కిమ్స్ హాస్పిటల్ తీసుకున్నాం, మళ్ళీ హైదరాబాద్ సికింద్రాబాద్కి వెళ్ళాం, అక్కడ సర్జరీ అయింది. అక్కడ తర్వాత వాళ్ళు నువ్వు ఇక్కడ లాంగ్ అమ్మ, నీ ఊరు అక్కడే కదా, నువ్వు అక్కడికి వెళ్ళి ఓమేగాకి రాసిస్తాను, ఓమేగాకి రాసిచ్చారు. అక్కడ ట్రీట్మెంట్ ఓమేగాలో తీసుకున్నాను, హైదరాబాద్ నుంచి పంపిస్తే. అక్కడ ఒక 2 నెలలు దాకా, నెల దాకా కీమా రేడియేషన్ బాగా పెట్టారు, ఆరోగ్యశ్రీ కింద పెట్టారు, ఓమేగాలో పెట్టారు, ఆరోగ్యశ్రీ కిందనే ఓమేగాలో కీమా రేడియేషన్ పెట్టారు. మళ్ళీ ఇంకా 2 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి రండమ్మ మీరు వచ్చి చూపించుకొని పోతుండండి, బాగున్నాడు అతనికి పేషెంట్ అని చెప్పాడు సార్. మళ్ళీ వెళ్ళొచ్చిన తర్వాత వారానికే పండు ఊడిపోయింది. సరే సార్ పండు ఊలాడుతుంది, ఇట్లా ఉంది సార్, ఆల్రెడీ సర్జరీ అయినప్పుడే ఇది పండు ఏమో కదులుతుంది సార్, మరి చూడండి మీరు అంటే, ఏం కాదులేమ్మా కొంచెం నిర్లక్ష్యంగా చెప్పారు వాళ్ళు. మేము పండు ఊడిపోయిందంటే వచ్చేసింది 2 రోజులకు వచ్చేస్తుంది, అది ఇట్లా ఉంది సార్ మాకు భయం అవుతుంది, ఈ పండు కొంచెం ఊడిపోయిందంటే మరుసలోకి వచ్చేస్తుంది సార్ అని చెప్పాము మేము. చెప్తే ఇంకా ఇంకొకసారి కాడికి వెళ్ళమ్మా, అక్కడ టెస్టులు చేపియండి, ఆ పేషెంట్ తీపియండి, అది ఎట్లా ఉందో ఏం పత్రం దాన్ని క్లారిటీగా వస్తుంది మాకు. చికిత్స పరంగా అయితే హాస్పిటల్ సిబ్బంది చూసుకుంటారు. అయితే మీకు వచ్చిన సమస్య ఏంటి? ఆరోగ్యశ్రీలో రికార్డ్స్లో చనిపోయారు అని చెప్పేసి చూపించారు కదా, ఎవరు చెప్పారు ఇంతకీ ఈ విషయం? అది ఓమేగా వాళ్ళే చెప్పారు సార్. అక్కడ ఆరోగ్యశ్రీ వాళ్ళు ఓమేగా వాళ్ళే ఇది లేడమ్మా అని పెట్టారు. మేము లేడంటే ఎట్లా సార్ అని చెప్తాం, మీరు తమ్మేయట్లేదమ్మా అతను లేదు, చనిపోయినని పెట్టారని చెప్పారు సార్. అంటే ఇప్పుడు చికిత్స అంటే చేయరని చెప్పినారు ఆరోగ్యశ్రీ కింద? ఆరోగ్యశ్రీ అయితే చేయమని చెప్పారు సార్. అది ఓపెన్ కావాలమ్మా, టైం పడుతుంది, 10 రోజులు పడుతుంది, 15 రోజులు పట్టచ్చు అన్నారు. నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్ పోయి లెటర్ తెచ్చుకోమంటే ఎంఆర్ఓ సార్ దగ్గరికి వెళ్ళి లెటర్ తెచ్చాను నేను. తెచ్చిన తర్వాత 4 రోజులకు అయితే అని చెప్పేసి ఇప్పుడు ఇంతవరకు కాలేదు. ఇప్పుడు 2 రోజులు అయింది బయటపడి, అంటే రికార్డ్స్లో చనిపోయిందని చెప్పేసి ఎన్ని రోజులు చెప్పి వాళ్ళు? 3 నెలలు అయింది సార్ ఇప్పుడు చెప్పబట్టి. 3వ నెలల నుంచి ఇంకా అది చెప్తూనే ఉన్నారు సార్, లేడు అతను, ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు మాకు. మీరు ఇంకా ఎక్కడెక్కడ తిరిగారు అంటే ఈ ఇష్యూ కింద, అంటే ఈ సమస్య పరిష్కారం కోసం ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరు కలిసారు మీరు? ఇప్పుడైతే కలిసారు సార్, ఓమేగాలో చెప్పారు అమౌంట్ పరంగా వెళ్ళమ్మా సర్జరీకి అన్నారు. నేను అమౌంట్ లేదని చెప్పాను. ఇంకా తిరుపతికి వెళ్ళాను సార్, వేరే వాళ్ళు తెలుసుకొని తిరుపతికి వెళ్ళాను, అడ్రస్ కనుక్కొని తిరుపతికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఒక లెటర్ రాసి అమ్మ అన్నారు. ఒక లెటర్ రాసిన తర్వాత ఆరోగ్యశ్రీ కిందకి వెళ్తే, లేదమ్మా ఈ కార్డులో ఎవరు చనిపోయినారు అంటే, ఏం మేడం అంటే, ఇట్లా లేరమ్మా కార్డులో చనిపోయినారు అని పేర్లు చదివారు.
అంటే మేడం శ్రీనివాసులు పేషెంట్ అయితే డెడ్ అని పెట్టారు మేడం, నేను తీపిచ్చినాను, ఆరోగ్యశ్రీ వాళ్ళకి ఫోన్ చేయించి అని చెప్పాను మేడం. అని చెప్పేసరి వాడు ఏమన్నారు, లేదమ్మా మాధవ శంకర్ చేసినవి, మీ పేరెంట్స్ ఎవరు, వాళ్ళు మొత్తం లేరమ్మా, డెడ్ అని పెట్టారు, ఎవరిపైన ట్రీట్మెంట్ నడపలేము, ఇక్కడ కూడా మీరు అమౌంట్ పరంగా వెళ్ళాలా. అంటే ఆరోగ్యశ్రీ కార్డులో కుటుంబం మొత్తం చనిపోయారని చెప్పేసి రికార్డ్స్ ఉందంటారు. ఆరోగ్యశ్రీ కింద మొత్తం చనిపోయారమ్మా, ఇది కార్డు పనిచేయదు, అతనికి ట్రీట్మెంట్ ఎవరిపైన ఇవ్వలేము మేము, మీరు ఇంకా ఇంత దూరం వచ్చారు కదా కర్నూలు జిల్లా అని చెప్పేశారు, ఇక్కడ అమౌంట్ పరంగా చేయించుకోండి అంటే, లేదు మేడం నా అమౌంట్ ఏం లేదు మేడం అని చెప్పేసి నేను రిటర్న్ వచ్చేసాను. మరి ఇంతవరకు ట్రీట్మెంట్ ఎలా తీసుకున్నారు? రేషన్ కార్డు కూడా ఉంది కదా, రేషన్ కార్డు ద్వారా కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా, తీసుకున్నారా ఏమన్నా? ఆ రేషన్ కార్డు మీద మొన్న తీసుకున్నాం సార్, అదే మే 6వ తారీఖు అడ్మిట్ అయ్యాము, మే 10వ తారీఖు డిశ్చార్జ్ అయ్యాం, ఇంకా 20 రోజుల తర్వాత సర్జరీకి ప్లాన్ చేస్తామన్నారు. 20 రోజులు అయిపోయి కూడా ఇప్పుడు మళ్ళీ నెల 2 నెలలు అయింది, ఇంకా సర్జరీ గురించి ఏం చెప్పలేదు, వాళ్ళు అమౌంట్ పరంగా అడిగినారు, నాకు తెలియదని మా తమ్ముడిని పట్టుకొని, సార్ లేదు అంతా అయిపోగొట్టుకున్నాం, మా వద్ద ఏం లేదు సార్, ఆరోగ్యశ్రీ కింద చూడండి భంగపోయినాం, వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద ఏం చెప్పలేము మేము, సరే ఉంటామని పెట్టేశారు సార్. ఇంతవరకు మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నారు? గవర్నమెంట్లో ఏమైనా చూపించుకున్నారా, ఓన్లీ ప్రైవేట్కే మీరు పరిమితమైనారా? లేదు సార్, గవర్నమెంట్కి అయితే ఏం తెలియదు సార్, నాకైతే అంతా ప్రైవేట్ పరంగా వెళ్ళాం సార్. ఈ క్యాన్సర్ ఇలాంటిదని నాకు తెలియదు సార్, ఏదో చిన్నగా పండు ఊడిపోయింది కదా, ఇక్కడికి వెళ్తే అక్కడి నుంచి ఎక్కడ చాలా దేశాలు పట్టుకొని తిరిగాం మేము. ఎంత ఖర్చు వచ్చింది మొత్తం? 35 లక్షల దాకా వచ్చింది సార్, 35-40 దాకా వచ్చింది. మీ దగ్గర ఆరోగ్యశ్రీ ఉంది, రేషన్ కార్డు ఉంది, అయినా కూడా అంత ఖర్చు వచ్చింది? అంత ఖర్చు వచ్చింది సార్, ఎక్కడికి వెళ్ళినా టైం పడుతుందమ్మా, 100 రోజులు అవుతుంది, నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది అని చెప్పారు సార్. ఆరోగ్యశ్రీ కింద సర్జరీ అంటే టైం పడుతుందమ్మా, కండిషన్ చాలా సీరియస్ ఉంది, అది ఇప్పుడు చేయకపోతే వాళ్ళకి రేపటికి ఎల్లుడికి ఎట్లయ్యే తెలియదు అని భయపెట్టారు సార్. అంటే ఇప్పుడు ఈ సంఘటన ఎలా చూసుకోవచ్చు అంటే, ఆసుపత్రి సిబ్బంది తప్ప అనుకుంటున్నారా, లేకుంటే ఆరోగ్యశ్రీ సిబ్బంది తప్ప అనుకుంటున్నారా, టెక్నికల్గా ఇది జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారా మీరు? మేమైతే మేము సార్ ఆరోగ్యశ్రీ వాళ్ళు అక్కడ హాస్పిటల్ ఒమేగా వాళ్ళే పెట్టారు, వాళ్ళు చేశారు ట్రీట్మెంట్, ఏది క్లారిటీగా చెప్పట్లేదు మాకు. ఈ పేషెంట్ తీపిచ్చినాం కదా, ఇది తీపించుకురాపండి మా సర్జరీ చేయనో లేదో ప్లాన్ చేస్తామన్నారు, అది ఎంత పెరిగింది ఎంత లేదు అని మాకు క్లారిటీగా తెలియదు ఇంతవరకు. ఏమీ ఫస్ట్ పేషెంట్ ఎట్లా ఉంది, ఇప్పుడు పేషెంట్ ఎట్లా ఉంది, అవును సార్ తగ్గిందా, ఏమి మంచిగా మాకు ఏమి క్లారిటీ ఇవ్వలేదు వాళ్ళు. మేము అక్కడ తిరుపతికి వెళ్ళిన తర్వాత ఏమంటుంటే, ఈ రికార్డ్స్లో చనిపోయినారని చెప్పేసి చెప్పారు కదా, ఆ రికార్డ్స్ తప్పిదము హాస్పిటల్ సిబ్బంది అనుకుంటున్నారా, లేదంటే ఆరోగ్యశ్రీ సిబ్బంది అనుకుంటున్నారా, లేదంటే టెక్నికల్గా ఈ ఇష్యూ వచ్చింది అనుకుంటున్నారు, మీరు ఏమనుకుంటున్నారు ఇంతకు? మేమైతే హాస్పిటల్ వాళ్ళే అనుకుంటున్నాం సార్, హాస్పిటల్ వాళ్ళే మాకు చేశారు. అంటే వాళ్ళకి ఏం అవసరం చేయనీకి, ఏం అవసరం పడుతుంది అనుకుంటే, ఏమైనా టెక్నికల్గా ఉండొచ్చు కదా, మీరు ఇంకా ఏమైనా లోతుకి ఏమైనా ఎంక్వైరీ చేశారు ఏమన్నా? ఇప్పుడు టెక్నికల్గా ఉండాలంటే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది కదా సార్, మామూలుగా పోతున్నాం కదా మేము, బ్లడ్ టెస్ట్ అవి చేస్తున్నారు కదా, ఉంటుంటే సడన్గా ఒక్కరోజు కాల్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పేసి శనివారం చేశారు వాళ్ళు, సండే రోజు వచ్చింది, మరుసటి రోజు సోమవారం ఉదయం మేము అక్కడికి వెళ్ళినాము, ఆ రోజుకి ఒక రోజుకి డెడ్ ఏం పెట్టేశారు. మా అన్న అదే వాదిచ్చాడు, నువ్వు ఎట్లా డెడ్ ఏం పెడతావా, నువ్వు ఎన్ని మాటలు ఫోన్ చేసినావు, మాకు ఫోన్ కాల్ కూడా చూపిస్తాం మీకు, ఇద్దరికి ఎవరికి ఫోన్ కాల్ చేసినావు, నువ్వు 2 నెలలు ఫోన్ కాల్ చేయలేదు కదా, వాళ్ళు వస్తూ పోతున్నారు కదా, నీకు హాస్పిటల్కి రాకుంటే కదా నువ్వు డెడ్ ఏం పెట్టేది. నేను రిటర్న్ మళ్ళీ కాల్ చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదు నాకు. అంటే చికిత్సకు రాకపోతే డెడ్ అని పెట్టారనుకుంటున్నారా మీరు? అంటున్నారు వాళ్ళు, మీరు తమ్మ వేయట్లేదు, మీరు చికిత్సకు రావట్లేదమ్మా, అతను లేడని చెప్పేసి పెట్టేసాం మేము అని చెప్పేస్తున్నారు. అంటే చికిత్సకు రాకపోతే డెత్ అని పెట్టచ్చు అని ఉందా రూల్స్ ఏమన్నా? నేను అదే అడిగా సార్, మీరు ఇప్పుడు మా పేషెంట్ రాలేదని డెడ్ అని పెట్టే రూల్స్ ఎవరు ఇచ్చారు మీకేం చెప్పాను నేను. సరే నాకు డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వను, అతను లేడు చనిపోయాడు నాకు సర్టిఫికేట్, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళిపోతాను నేను అని అడిగాను నేను. ఇప్పుడు ఆరోగ్యశ్రీ సిబ్బంది చెప్పిందా, లేదంటే ఆసుపత్రి సిబ్బంది చెప్పారా మేము డెత్ అని పెట్టినామని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఇంతకు ఈ మాట? హాస్పిటల్ సిబ్బంది వాళ్ళు చెప్పారు సార్, ఇది డెడ్ అని పెట్టారమ్మా, మీరు రావట్లేదు కదా, అతను లేడని చెప్పేసి మేము పెట్టేసాము అని చెప్పారు సార్. ఎవరు పేరు ఏమైనా తెలుసా మీకు? పేరు ఏం తెలియదు సార్ నాకు. మీరు చెప్పండమ్మా, ఎంతవరకు ఎక్కడెక్కడ తిరిగారు, ఈ ఇష్యూకి మీరు ఏమనుకుంటున్నారు, ఏం సఫర్ అవుతున్నారు? ఆరోగ్యశ్రీ లేనందుకు మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు ట్రీట్మెంట్ అంతా స్టాప్ అయింది. ఆరోగ్యశ్రీనే ఇంపార్టెంట్. ఇప్పుడు అమౌంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు, కానీ ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ అనేది ఇంపార్టెంట్. అది ఆరోగ్యశ్రీనే లేనప్పుడు ఇప్పుడు చూడు మా డాడీకి ఎంత సఫర్ అవుతున్నామో, 3 నెలలు అయింది, టాబ్లెట్స్ లేవు, ఏమీ లేవు, ఎంత ఇబ్బంది పడుతున్నామో అది మా కుటుంబానికి మాకు తెలిసి మేము ఎంత సఫర్ అవుతున్నాము. ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరికి అందాలి. ఆరోగ్యశ్రీ ఇప్పుడు మాకు లేనందుకు ఎంత ఇబ్బంది పడతాం, మాకు ఆరోగ్యశ్రీ మళ్ళీ పొందాలని కోరుకుంటున్నాను. ఆరోగ్యశ్రీ కార్డు ఆల్రెడీ ఉంది, ఇక్కడ సమస్య ఎక్కడ నుండి వచ్చింది, ఎక్కడ వచ్చింది, మొత్తం ఏ హాస్పిటల్ వచ్చింది ఇంతకు? ఆరోగ్యశ్రీ అంతా ఒమేగా హాస్పిటల్లోనే వచ్చింది సార్. ఇదంతా ఆల్రెడీ పేషెంట్ వెళ్తున్నాడు, ట్రీట్మెంట్ కంటిన్యూ రన్ అవుతుంది. ఎక్కడైనా ఆఫ్ చేసి నింటే అవును 1 month 2 months స్టాప్ చేసి నింటే అవును, లేకపోతే తను చనిపోయినాడని రికార్డ్ అప్డేట్ చేయడానికి. తను కంటిన్యూగా వెళ్తున్నాడు, కంటిన్యూగా తీసుకుంటున్నాడు, అయినా కూడా తను చనిపోయినారు అనేసి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. తర్వాత మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు అంటే, దీనికి ఇష్యూ పరిష్కారం కోసం ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరిని కలిసారు, ఈ ఇష్యూ పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారు లేదా?
నేను ఎంఎల్ సార్కి నిన్న రిపోర్ట్ ఇచ్చొచ్చాను, లెటర్ రాసి. ఆ సార్ నాకు హెల్ప్ చేశాడని నేను కోరుకుంటున్నాను. తను హెల్ప్ చేశానమ్మా, ఆరోగ్యశ్రీ కార్డు మళ్ళీ తిరిగి మీ నాన్నకు పొందుతుంది, మీరు ట్రీట్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేయించుకుందరు అని చెప్పారు నాకు. ఎన్ని రోజుల నుండి ఈ సమస్యతో ఎదుర్కొన్న సమస్యని? ఈ సమస్యతో ఈ ఆరోగ్యశ్రీ స్టాప్ అయ్యి మాకు ఇప్పటికి 3 నెలలు అయింది. 3 నెలల నుంచి మాకు ఏం ట్రీట్మెంట్ అందడం లేదు సార్. అంటే ఇప్పుడు కేవలం ఒక వ్యక్తి రికార్డ్స్లో చనిపోయారని చూపిస్తున్నారు, అంటే కుటుంబం మొత్తము రికార్డ్స్లో చూపిస్తుంది. ఏం చూపిస్తుంది రికార్డ్స్లో మొత్తం? ఆరోగ్యశ్రీలో ఫ్యామిలీ మొత్తం ఉంటుంది కదా. ఆరోగ్యశ్రీ కార్డు ఫస్ట్ మా నాన్న చనిపోయినా అప్డేట్ చేశారు. తర్వాత మేము తిరుపతికి వెళ్ళాక అక్కడ చూపించాము. అక్కడ చూపిస్తే అందరు పేర్లు చెప్పారు. అక్కడ చూస్తే ఫ్యామిలీ మొత్తం మరణించారని చెప్పారు. ఫ్యామిలీలో మాత్రం మేము అందరం బతికే ఉన్నా కూడా చంపేశారు మమ్మల్ని అని రిపోర్ట్స్ వచ్చాయి. ఎవరు వచ్చి చూసినా కూడా మేము బతికే ఉన్నాం ఇప్పుడు కూడా. అధికారులు ఏమంటున్నారు? మీరు బతికి ఉన్నారు అన్నీ తెలుసు అధికారులకు కూడా, ఏమంటున్నారు అంటే ఇది టెక్నికల్గా ప్రాబ్లం అనుకుంటున్నారు, లేదంటే హాస్పిటల్ సిబ్బంది ట్రీట్మెంట్కి రాకపోతే చేశారని చెప్పేసి మీ అమ్మ ఆరోపిస్తున్నారు, మీ అమ్మగారు. మరి ఏమనుకుంటున్నారు, మీరేం అనుకుంటున్నారు? మేము అంటే హాస్పిటల్కి వెళ్తున్నాం కదా సార్, హాస్పిటల్కి వెళ్ళకుండా ఉంటే టెక్నికల్ ఇష్యూ అని అనుకోవచ్చు. టెక్నికల్ ఇష్యూ అని అంటే ఏదో ఒకటి ఉంటుంది టెక్నికల్ ఇష్యూ. ఇప్పుడు దాంట్లో మొబైల్ నెంబర్ కూడా మాది లేదు, ఎవరిదో ఉంది. మాకు ఓటీపీ రావాలన్నా ఇలా ఏదైనా ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళ ఓటీపీ ఉంది, టెక్నికల్ ఇష్యూ అని ఎట్లా ప్రూవ్ చేస్తాం దాన్ని? అది హాస్పిటల్ వాళ్ళు లేజీతనం వల్ల చేసుకున్నారో అదంతా వాళ్ళది ఉంటుంది. మేము మాత్రం కంటిన్యూగా ట్రీట్మెంట్కి వెళ్తున్నాం. మేమైతే గ్యాప్ ఏమి ఇవ్వలేదు, కానీ వాళ్ళు అలా అప్డేట్ చేశారు. అది వాళ్ళ తప్పు అని నేను అనుకుంటున్నాను. హాస్పిటల్ సిబ్బంది ఏమంటున్నారు అంటే తప్పు ఎక్కడ జరిగిందని వాళ్ళు రెక్టిఫై చేస్తారు అంటే మీకు ఏమని చెప్పారు? హాస్పిటల్ వాళ్ళే చెప్పారు మాకు, ఇట్లా డెత్ అని అప్డేట్ చేసాం మేము అని. మేము కాల్ చేసాం, మీరు లిఫ్ట్ చేయలేదని అన్నారు. కాల్ ఒక్క రోజుకే లిఫ్ట్ చేయలేదని అన్నంత మాత్రాన తను చనిపోయినారని ఎలా అప్డేట్ చేస్తారు సార్? మీ డిమాండ్ ఏంది ఇప్పుడు ప్రధానంగా? నా డిమాండ్ అంటే వాళ్ళు ఒమేగా హాస్పిటల్ వాళ్ళే అప్డేట్ చేశారు, ఇదని కన్ఫర్మ్గా వాళ్ళే అప్డేట్ చేశారు. మాకు మళ్ళీ రీఓపెన్ కావాలి. అది ఇలాంటివి మళ్ళీ జరగకుండా చర్యలు ఏమైనా తీసుకోవాలని చెప్పేసి మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? చర్యలు తీసుకోవాలి సార్. ఇలా చనిపోయిన వాళ్ళనే చంపేసి వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటున్నారు కదా ఇది. సో మళ్ళీ రీఓపెన్ చేయాలా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. ఇప్పుడు మాకు జరిగింది మా కుటుంబానికి, అది వేరే వాళ్ళ కుటుంబం జరగకుండా, వాళ్ళ బాధలు పడకుండా, మా బాధలు చూసి వేరే వాళ్ళు కూడా పడకూడదని నేను కోరుకుంటున్నాను. క్యాన్సర్ చికిత్స కోసం వెళ్ళిన ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. అయితే ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు అయితే ఆ రికార్డ్స్ లో ఇంటి యజమాని బెస్త శ్రీనివాసులు చనిపోయాడని చెప్పేసి ఆ రికార్డ్స్ లో చూపడం జరిగింది. వీళ్ళు మొత్తం మీద ఎన్పిఆర్ అంటే ఇదే ఆరోగ్యశ్రీ కింద మళ్ళీ ట్రీట్మెంట్ జరగాలని చెప్పేసి తిరుపతికి వెళ్ళారు. తిరుపతిలో కూడా మొత్తం అక్కడ చెక్ చేపిస్తే మొత్తం కుటుంబం మొత్తం చనిపోయినారని చెప్పేసి రికార్డ్స్ లో చూపిస్తుందని చెప్పడంతో కుటుంబం మొత్తం ఒక్కసారిగా షాక్ గురైనారు. మొత్తం మీద 3 నెలల నుండి ఆరోగ్యశ్రీలో ఇలాంటి రికార్డు ఉన్న కారణంగా ట్రీట్మెంట్ కూడా ఆగిపోయింది. అయితే ఈ సంఘటనకి కారకులైన వారిని శిక్షించాలా, ఈ టెక్నికల్ గానా అలాగనే హాస్పిటల్ సిబ్బంది చేసిందే అలాగే ఆరోగ్యశ్రీ సిబ్బంది చేసిందే అనేది కూడా మాకు అనుమానం ఉంది. ట్రీట్మెంట్ కి రాకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది పాల్పడ్డారని చెప్పేసి అయితే కుటుంబం అయితే ఆరోపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగకోకుండా పునరావృతం కాకోకుండా చూడాలని చెప్పేసి అయితే ఆ కుటుంబం అయితే కోరుకుంటుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా. సుమన్ టీవీలో ఉద్యోగ అవకాశాలు. మీకు మీడియాపై ఆసక్తి ఉందా? కెమెరా ముందు కాన్ఫిడెంట్ గా మాట్లాడగలరా? ఫీల్డ్ లో పనిచేయడానికి రెడీగా ఉన్నారా? అయితే మీకోసం ఓ మంచి అవకాశం అందిస్తుంది మా బ్రాంచెస్ నంద్యాల, కర్నూలు. ఇప్పుడే సంప్రదించండి 8639158339.